స్మోకింగ్ ఇస్ ఆఫెన్ కన్సిడర్డ్ అండ్ లింక్ టు లంగ్ డిసీజెస్. కానీ ఈ ఓరల్ క్యాన్సర్స్ మీద, ఓరల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియదు. సో ఈ క్యాన్సర్ రావడానికి ముందు ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్ మన రోజు చూసుకోవచ్చు కదా అద్దంలో. సో ఈజీగా ఐడెంటిఫై చేసే కొన్ని ఉంటాయి లక్షణాలు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అడుగుతారు. వస్తుంది, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ కిస్సింగ్, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ టచింగ్. ఇప్పుడు లైఫ్ స్టైల్లో పీపుల్ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. So sexually transmitted diseases are increasing. Even oral sex is linked to cancer. Yeah, exactly. Weed, hookah, pan, ఇవి కూడా చాలా మంది చేస్తుంటారు. I've seen young adults and prime teenagers doing it. Smoking has been normalized. There was once a reel where a woman, she's holding her small baby. She's smoking there, the baby is coughing and still she's smoking and making a reel. Major accident cases అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఫేషియల్ ఇంజురీస్ అండ్ ట్రామా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇంపాక్ట్ అనేది స్ట్రైట్గా వచ్చినప్పుడు మన ఫేస్కి తగిలితే ఫస్ట్ ఆ ఫోర్స్ అనేది ఫేషియల్ బోన్స్ తీసుకుని డిసిపేట్ చేసేస్తుంది. ఆ ఫోర్స్ అనేది ఎంటైర్గా స్కల్కి బ్రెయిన్కి వెళ్లకుండా ఈ ఫేషియల్ బోన్స్ అనేది కన్స్ట్రక్ట్ అయ్యింది. సో ఫస్ట్ ఇవి విరిగిపోతే వీటితోనే పోతుంది, బ్రెయిన్కి ఏం కాదు, బ్రెయిన్ సేఫ్గా ఉంటుంది. కానీ బ్రెయిన్కి కూడా తగిలేంత ఇంజరీ అయితే. సో చాలామంది చెవు నొప్పికి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు ఫస్ట్. కానీ చెవు నొప్పి అనేది టెంపరోమాండిబులర్ జాయింట్స్ వల్ల కూడా వస్తుంది అని చాలామందికి తెలియదు. కొంతమందికి ఏమవుతుంది, నోరు తెరుస్తారు, అలాగే ఉండిపోతారు, ముయ్యలేరు. ఆ టైంలో వాళ్ళు ప్యానిక్ అవుతారు. ద మోస్ట్ అబ్యూస్డ్ పార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ ఈస్ దర్ మౌత్ అండ్ దర్ జాస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూయల్ టేక్. ఫస్ట్లీ ఈ పర్టికులర్ ఎపిసోడ్ తెలుగులో ఉండబోతుంది. ఎందుకంటే చాలామంది నుంచి రిక్వెస్ట్ వచ్చింది దట్ తెలుగులో చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్ హెల్త్ కేర్కి సంబంధించింది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పి ఇది తెలుగులో చేయడం జరిగింది. సో అది పక్కన పెడితే టుడేస్ ఎపిసోడ్ is joined by Dr. Meghna, a passionate and brilliant oral and maxillofacial surgeon who deals with everything from facial trauma and jaw fractures to oral cancers and tumors. And trust me, her stories from her experience will keep you hooked. That's just one side of her. She's also a bold voice in social space, talking about outdated social norms, breaking stereotypes and social issues that most people shy away from. This episode is going to be bold, real, and maybe even a little uncomfortable in its best possible way. So let's dive into it. Hi Dr. Meghna. First of all, welcome to our podcast. Hi Dr. Yashaswini. Thank you for having me here today. Actually, ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయకముందు నేను మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు I had in my mind that this podcast is going to be the best అని. I was so excited about this podcast. ఎందుకంటే మీరు చాలా బోల్డ్ అండ్ సోషల్లీ, పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ హియర్. అండ్ జనాలకి చాలా మటుకి అవేర్నెస్ లేదు, ఎస్పెషల్లీ ఈ డెంటిస్ట్రీ గురించి కానీ లేకపోతే ఏ ఓరల్ హెల్త్కి సంబంధించి కానీ ఎట్లాంటి అవేర్నెస్ అనేది లేదు. యాక్చువల్లీ టు సే మెనీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ అవేర్ దట్ oral and maxillofacial surgery is one of the specialty in dentistry. అండ్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ కానీ ఎవరికి ఏం తెలీదు. ఇప్పుడు నార్మల్గా ఒక పేషెంట్ ఏమన్నా డెంటల్ ప్రాబ్లం ఉంది అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు, కానీ ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఆ అవేర్నెస్ అనేది లేదు చాలామందికి. సో యాజ్ అన్ ఓరల్ అండ్ maxillofacial surgeon, like what do you do? You're right. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే మనం అవేర్నెస్ ఇస్తామన్నా దే డోంట్ నీడ్ ఇట్. సో ప్రాబ్లం ఏమైందంటే ఎవరి ప్రొఫెషన్ని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అనదర్ డిపార్ట్మెంట్ కాల్డ్ ప్రోస్టోడాంటిక్స్. అక్కడ ప్రోస్టోడాంటిక్స్ అంటే ఎంతసేపు పళ్ళు పెడతారు, పళ్ళు కడతారు, ఇదే తప్ప దే డోంట్ నో ద స్కోప్, ద ఎంటైర్ స్కోప్ ఆఫ్ ఎ స్పెషాలిటీ. దెర్ ఇస్ స్పెషాలిటీ కాల్డ్ maxillofacial processes. సో అలాగే OMFS ఏమైందంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సి దెర్ ఆర్ 3 specialties in dentistry which are like a bridge in between medicine and dentistry. So one is oral medicine and radiology, one is oral pathology and oral surgery, like oral and maxillofacial surgery. So bridge in between అని ఎందుకు అన్నారంటే we don't just deal with the teeth, we deal with a human being, a human body
who has complaints in his face, jaws or mouth and teeth. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఈస్ లైక్ స్పెషాలిటీ వేర్ అదర్ స్పెషలిస్ట్ ఆల్సో హ్యాస్ అ రోల్. వీ నీడ్ టు టేక్ దర్ ఒపీనియన్స్ సమ్ టైమ్స్, వీ మైట్ హ్యావ్ అన్ ఓవర్లాపింగ్ స్పెషాలిటీ. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎంఎఫ్ఎస్ అనగానే అసలు ఓఎంఎఫ్ఎస్ టర్మే తెలియదు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అని చెప్తే దాన్ని పలకడం రాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ అంటే అర్థమైంది, ఈఎన్టీ ఇట్స్ ఈజీ. ఇప్పుడు ఓఎంఎఫ్ఎస్ ఓ నుంచి ఎస్ దాకా రావాలంటే కూడా కష్టమే కదా. సో దాని ఫుల్ ఫామ్ చెప్పాలంటే ఇంకా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు సర్జన్ అని చెప్తే ఓకే సర్జన్, జనరల్ సర్జన్ అనుకుంటారు. ఓరల్ సర్జన్ అని చెప్తే ఓకే ఓన్లీ మైనర్ ప్రొసీజర్స్ అనుకుంటారు. దే డోంట్ నో వాట్ వీ డూ. సో ఐ హావ్ బీన్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ మా క్లినిక్లో కూడా వీ హ్యావ్ పోస్టర్స్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ వీ డూ, వాట్ హ్యాపెన్స్ వెన్ ట్రామా హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఇవన్నీ చెప్తున్నా ఇప్పుడు కొంచెం అంటే లైక్ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇప్పుడు పాంప్లెట్స్ అవి ఇచ్చి కొంచెం ఈ ఓఎంఎఫ్ఎస్ డే అప్పుడు కొంచెం ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేసి కొద్దిగా ఏమన్నా మేబీ ఒక పర్సన్ వింటారు, నాట్ ద ఎంటైర్ కమ్యూనిటీ బట్ అట్లీస్ట్ వన్ పర్సన్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇట్. సో మేబీ వాళ్ళు బెనిఫిట్ అవుతారు కదా. కమింగ్ టు ద ఎక్స్ట్రాక్షన్, ఇప్పుడు విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ మనకి సర్జికల్ ఉంటుంది, నాన్ సర్జికల్ కూడా ఉంటుంది. లైక్ నార్మల్ టూత్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా చేస్తాం మనం. అలాంటి కేసెస్లో చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి ఈ పన్ను తీస్తే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్న క్వశ్చన్ మనకు చాలా ఉంటుంది. లైక్ మనం చాలా ఫేస్ చేసాం ఈ క్వశ్చన్స్ని. ఈ క్వశ్చన్సే కాదు, ఈ మధ్య పేషెంట్స్ ఎలా ఉన్నారంటే ఐ డోంట్ నో, మేబీ వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో లేకపోతే జాలేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు చికాకు వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ బీయింగ్ ఎ డాక్టర్ వీ షుడ్ బి పేషెంట్. సో ఏమైందంటే ఒక ఆయన వచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లైక్ ఆయనకి ఎక్స్రే ఉంది, ఓపీజీ ఉంది. ఒక ఎక్స్రేలో ఆయనకి చాలా ముక్కలు ఉన్నాయి. సో సిన్స్ యూ బ్రాట్ అప్ ద టాపిక్, మైనర్ ఓరల్ సర్జరీ అంటే మైనర్ ఓరల్ సర్జరీలో ఎక్స్ట్రాక్షన్స్, పళ్ళు తీయడం అనే దాన్ని ఎక్స్ట్రాడాన్షియా అంటాం. దానికి ఒక పేరు ఉంది, పన్ను బయటికి తీయడం. సో దాంట్లో ప్రతి పన్ను మామూలుగా వచ్చేది, కొన్ని పళ్ళు ముక్కలైపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు బాగా పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని జ్ఞానదంతాలు అంటే మనకు తెలిసిందే, వాటికి ప్లేస్ లాగా ఇరుక్కుపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి ఆయనకి ముక్కలు ఉన్నాయి తీయాలి అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు మీకు ఎక్స్రేలో చూస్తే బ్యాక్టీరియా కనిపించవా, వాళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయి, ఎప్పుడు రావు, ఎప్పుడు తీయచ్చు అని తెలీదా మీకు అని అడిగారు. సో లైక్ అండ్ హీఈస్ ఎ సైన్స్ టీచర్, ఈజ్ లైక్ ఆయన చాలా పెద్ద ఆయన, వీ కెనాట్ లాఫ్ ఎట్ దెమ్. ఓకే ఇంకా అవేర్నెస్ లేదు, ఇంకా అసలు బేసిక్ థింగ్స్ మీద అవేర్నెస్ లేదు. ఎంత చదువుకున్న వాళ్ళకైనా లైక్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రాపర్ ఇవేమీ లేకపోవచ్చు ఫెసిలిటీస్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకోవడానికి. సో మేబీ దే ఆర్ లైక్ దట్. అదే క్వశ్చన్ ఒక యంగ్ జనరేషన్ పిల్లలు అడిగినా నేను ఆశ్చర్యపోను. బికాస్ దీస్ డేస్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ దాన్ దేర్ ఓన్ హెల్త్. హెల్త్ గురించి చెప్తే ఎవరికి అక్కర్లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తారు, లేదంటే లేదు. సో ఇప్పుడు జ్ఞానదంతాలు ఉన్నాయి, జ్ఞానదంతాలు తీయాలంటే మాక్సిమం పై పళ్ళు పైన జ్ఞానదంతాలు అయితే మాక్సిమం వచ్చేస్తాయి ఈజీగానే, బికాస్ ద బోన్ ఈస్ థిన్నర్. పై దవడ ఎముక కొంచెం పలుచగా ఉంటుంది, కింద దవడ ఏమవుతుందంటే జ్ఞానదంతాలు అనేవి ఎముకలో ఇరుక్కుపోయి ఉంటాయి. అది ఎందుకంటే మనం ఎవల్యూషన్ అయ్యే ప్రాసెస్లో హ్యూమన్ బీయింగ్స్గా ఎవల్యూషనరీ ప్రాసెస్ ఉంది కదా థియరీ ప్రకారం, మనుషులు వాళ్ళు ఏదైనా అవయవాన్ని సరిగ్గా వాడకపోతే అవయవం అనేది వెస్టీజియల్ ఆర్గాన్ అయిపోతుంది. వెస్టీజియల్ అంటే ఇంకా దాని ఉపయోగం లేదు కాబట్టి అది తగ్గిపోతుంది, దాని రోల్ తగ్గిపోతుంది. సో అదే ప్రాసెస్లో మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతూ వచ్చేసరికి జా సైజెస్ తగ్గుతూ వచ్చాయి. జా సైజెస్ తగ్గే కొద్దీ టీత్ నెంబర్ అనేది తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు 32 టీత్లో జ్ఞానదంతాలు ఉన్నాయి, కానీ మన జా సైజెస్ ఇప్పుడున్న జనరేషన్స్కి, ఇప్పుడున్న జనాలకి ఆ జా సైజు ఆ టీత్ని అకామిడేట్ చేయట్లేదు. సో ఆ టీత్ పట్టకపోయేసరికి అవి ఇరుక్కుపోవడం, వాటి వల్ల ఫుడ్ ఇరుక్కోవడం, పెయిన్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి తీర్చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్. తీర్చుకోకుండా చాలా మంది మందులు వేసుకుంటారు, మేనేజ్ చేస్తారు, జెండు బామ్ రాస్తారు, ఏదేదో చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ దే విల్ నాట్ గో టు ఏ డాక్టర్ అన్లెస్ అన్నట్లు ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పుడు అదే జ్ఞానదంతాలు యంగ్ ఏజ్లో తీయాలంటే చాలా ఈజీ. బిఫోర్ 30 బోన్ విల్ బి ఎలాస్టిక్, బోన్ అనేది చాలా ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది సాకెట్లో పన్ను తీయడానికి. వయసు పెరిగే కొద్దీ బోన్ అనేది రిజిడ్గా అయిపోతుంది, వయసు పెరిగే కొద్దీ మెచ్యూర్ అయ్యి రిజిడ్ అయిపోతుంది. సో ఆ టైంలో ఇంకా కష్టం అవుతుంది, ఈవెన్ ఓపెన్ చేసి సర్జికల్గా తీయాలన్నా కష్టంగానే ఉంటుంది. సో జనాలు ఏంటంటే అమ్మో నాకు చాలాసేపు పన్ను తీసేశారు, చాలా పెద్ద సర్జరీ చేసేసారు, వాపు వచ్చేసింది, నొప్పి వచ్చేసింది, ఇవన్నీ కంప్లైంట్స్ చేస్తారు. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళు రియలైజ్ అవ్వంది ఏంటంటే ఈ పళ్ళు తీసిన దానివల్ల మొహంలో కానీ శరీరంలో కానీ ఏమీ నష్టపోరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకున్న ప్రాబ్లం పోతుంది తప్ప
దానికి కంటికి సంబంధమే లేదు. ఐ డోంట్ నో ఈ టైప్ ఆఫ్ లాజిక్ మేబీ ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే కళ్ళు మొహంలోనే ఉన్నాయి, పళ్ళు మొహంలోనే ఉన్నాయి, ప్లస్ మొహంలో మోస్ట్ ప్రెషియస్గా వాళ్ళందరూ చూసుకునేది కళ్ళనే. ఇట్ ఈస్ సచ్ ఎ సెన్సిటివ్ పార్ట్, సెన్సిటివ్ ఆర్గన్. ప్లస్ మేబీ సమ్ టైమ్స్ ఎప్పుడైనా సివియర్ ఇన్ఫెక్షన్స్లో కావచ్చు, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ఆర్బిటల్ అంటే కంట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, పంటి నుంచి కంటికి ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చిన ఇవి ఉన్నాయి, కానీ పన్ను తీయడం వల్ల బ్లైండ్నెస్ రావడం అట్లాంటివి అయితే దేర్ ఈస్ నో రికార్డ్ అండ్ దెర్ ఈస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విజ్డమ్ టీత్ అనగానే కొంతమందికి ఈ నోషన్ కూడా ఉంటుంది, ఏంటి జ్ఞానదంతాలు తీస్తే మాకున్న జ్ఞానం పోతుంది. ఇట్ ఈస్ ఫనీ బట్ పీపుల్ బిలీవ్. ఇండియాలో ఏదైనా నమ్ముతారు, ఇండియా ఉంది, మనుషులు ఏదైనా నమ్ముతారు. చాలా మంది జోక్ జోక్గా మాట్లాడతారు, అలానే మాట్లాడతారు. ఇప్పుడు పీపుల్ ఆర్ లైక్ దట్. అది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళ అమాయకత్వము అన్నీ కలిసి. సో ఏమవుతుందంటే విజ్డమ్ టీత్ అనేవి చెప్పా కదా ఇందాక, ప్లేస్ లేక ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోవడం కూడా కొంతమందికి కొంచెం సగం బయటకు వస్తుంది, కొంతమందికి ఆ పని అనేది అడ్డంగా పడుకుని ఉండొచ్చు, కొంతమందికి వెనక్కి తిరిగి ఉండొచ్చు, ఎముకలో ఎక్కడో ఉండొచ్చు. ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అంటే ఇప్పుడు జస్ట్ బికాస్ ఒక జ్ఞానంతో ఉందని కానీ దాన్ని తీసే అక్కర్లేదు, దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఉంటే తీస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్ఞానంతమే కంప్లీట్గా ఎముకలో ఇరుక్కుపోయి ఉంది, అది అలా ఉంది అంతే, అది పక్క పన్నును తొయ్యట్లేదు, ఎముకలో ఇబ్బంది పెట్టట్లేదు, నరాన్ని నొక్కట్లేదు అంటే వదిలేయచ్చు. కాకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ చెకప్ చేయించుకుంటుంటే బెటర్. ఎందుకంటే ఈ పళ్ళు అనేవి ఎప్పుడైనా ఎముకలో ఇరుక్కుపోయినప్పుడు ఈ పళ్ళ చుట్టూ ఉండే పొర నుంచి కొన్ని రకాల నీటి గడ్డలు కానీ కొన్ని రకాల ట్యూమర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రేర్ కావచ్చు కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి వాళ్ళు ఫాలోఅప్లో ఉండి డాక్టర్ చెకప్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంతమందికి ఏమవుద్దంటే ఈ పన్ను సగం వచ్చి ఉంటుంది, సగం వచ్చి ఉండడం వల్ల చిగురు కొంచెం ఓపెన్ అవుతుంది, చిగురు ఓపెన్ అక్కడ ఫుడ్ అంతా ఇరుక్కుంటుంది, ఇరుక్కున్న దగ్గర పుచ్చు స్టార్ట్ అవుతుంది, పుచ్చు స్టార్ట్ అయ్యాక నొప్పి స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు తీయాలంటే ఖచ్చితంగా కట్ చేసి తీస్తాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ పన్ను వెళ్ళి పక్క పన్ను మీద పడిపోతుంది, దాన్ని నొక్కుతుంది, దాన్ని అరగదీస్తుంది, దానిలో పుచ్చు స్టార్ట్ అవుతుంది. ఈ పన్ను వల్ల మంచి పన్ను పాడైపోతుంది. సో రెండూ తీసేయాల్సిన స్టేజ్ రావచ్చు. అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పళ్ళు తీస్తాం. ఇవి కాకుండా మన కింద దవడలో ఒక నరం ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ నరం ఉంటుంది. ఆ నరం సప్లై చేసే పాత్లో ఈ ఇరుక్కుపోయినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఈ పన్ను వెళ్ళి దాన్ని నొక్కుతుంది, నొక్కినప్పుడు వాళ్ళకి దవడంతా పెయిన్ వస్తుంది. జస్ట్ ఆ పన్ను దగ్గర కాకుండా మొత్తం దవడ మొహం అంతా పెయిన్ రావచ్చు. అలాంటి కండిషన్స్లో కూడా మనం ఆ పన్ను తీయాల్సి వస్తుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి కొంచెం కాంప్లెక్స్ కేసెస్. కాంప్లెక్స్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఆ పన్ను ట్రై చేసినా దాని మీద ప్రెషర్ పెట్టినా కింద నరం అనేది కొంచెం నొక్కుకున్నా కూడా ఇది మొత్తం తిమ్మిరిగా ఉంటుంది. ఇంకా తర్వాత కూడా మత్తు దిగిపోయాక కూడా ఇదంతా తిమ్మిరిగానే ఉంటుంది ఆ నరంకి ఏమైనా డ్యామేజ్ అయితే. సో ఈ టైప్ ఆఫ్ తిమ్మిరి ఏంటంటే చిన్న దెబ్బ అయితే చిన్నగానే నొక్కుకుంది అంటే అది రికవర్ అయిపోతారు. కాకపోతే 6 months to 1 year టైం పడుతుంది ఆ నరం అనేది మళ్ళీ హీల్ అవ్వడానికి. కొంతమందిలో కట్ అయిపోయింది అనుకోండి, లైక్ మనం ప్రొసీజర్ చేసేటప్పుడు బాగా దగ్గరగా ఉంది నరం అనుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఎ డాక్టర్స్ మిస్టేక్. నేను ప్రతిసారి డాక్టర్స్ మిస్టేక్ అవ్వదు, అది ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అనిపించినప్పుడు మ్యాక్సిమం డాక్టర్స్ విల్ అవాయిడ్. కొన్నిసార్లు కంపల్సరీ అన్నప్పుడు అది పోతుంది, ఆ నరం అనేది డ్యామేజ్ అవుతుంది, అయినప్పుడు ఇది మొత్తం తిమ్మిరిగా ఉండిపోతుంది. ఇవన్నీ కూడా నేనేమంటానంటే అది ఎలాంటి పని అయినా, చిన్న ప్రొసీజర్ అయినా పెద్ద ప్రొసీజర్ అయినా, ఇవన్నీ ముందే పేషెంట్కి చెప్పడం ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ థింగ్. యూ సెడ్ అబౌట్ మైనర్ ఓరల్ సర్జరీస్. సో ఆ ప్రొసీజర్స్లో ఇంకా ఏమేమి చేస్తారు? సో మైనర్ ఓరల్ సర్జరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అని పేరుని కానీ అందరికి భయం వేస్తుంది. అది చిన్న పన్ను తీయడం కావచ్చు, పెద్ద గుండె సర్జరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మైనర్ ఓరల్ సర్జరీ అని ఎందుకన్నామంటే ఏదైనా సర్జరీని మత్తిచ్చే చేస్తాం. సో చిన్న మత్తు అంటే మనం ఇప్పుడు పన్ను తీయాలంటే పన్ను చుట్టూ కానీ పంటి చుట్టూ ఉండే నరాలకు వరకే మత్తిస్తాం. సో అలాంటి మత్తిచ్చి చేసే ఏ ప్రొసీజర్నైనా మన స్పెషాలిటీలో మైనర్ ఓరల్ సర్జరీ కింద కన్సిడర్ చేస్తాం. సో దీనిలో స్టార్టింగ్ ఫ్రమ్ పళ్ళు తీయడం నుంచి ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేయడం కూడా ఈ మధ్య చేస్తున్నాం. లోకల్ అనెస్థీషియా ఇచ్చే చేస్తున్నాం. పెద్ద మత్తుకి సెట్ అవ్వకపోయినా పేషెంట్ పెద్ద మత్తులో చేయించుకోలేమన్నా, లేదా ఈజీగానే అయిపోతుంది లోకల్లో పేషెంట్ భరిస్తాడు అంటే విల్ గో ఫర్ లోకల్. సో ఇవి కాకుండా ఇప్పుడు మన ఫేస్ జాస్ అలానే కాదు, మన బాడీలో ఎక్కడైనా బోన్స్లో కానీ సాఫ్ట్ టిష్యూస్లో కానీ చర్మంలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న నీటి గడ్డలు కంతులు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. సో వాటి సైజుని బట్టి వాటి లొకేషన్ని బట్టి మన ఫేస్లో కానీ జాస్లో కానీ దాన్ని తీయాలి అంటే ప్రతిసారి పెద్ద మత్తు ఇవ్వక్కర్లేదు. సో మనం చిన్న మత్తు ఇచ్చి పేషెంట్కి పెయిన్ అయితే ఉండదు. చాలామంది చిన్న మత్తు ఇచ్చిన నాకు తెలుస్తుంది, నేను నిద్రపోను, నేను అన్నీ చూస్తాను, నాకు భయం వేస్తుంది అంటారు. బట్ థింగ్ ఈజ్
పెద్ద మత్తు కంటే చిన్న మత్తు ఎప్పటికైనా సేఫెస్ట్ ఆప్షన్. కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి ర్యాపిడ్గా. సో ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న మత్తులో చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే నిజంగానే పేషెంట్ కనిపిస్తుంది, యాంగ్షియస్ పేషెంట్స్ చేర్చుకోలేరు. చాలా మంది యాంగ్షియస్ పేషెంట్స్ పళ్ళు కూడా పెద్ద మత్తులో తీర్చుకున్నారు ఉన్నారు. సో మరి ఇప్పుడు చిన్న మైనర్ సర్జరీ అంటే ఇప్పుడు పన్ను తీయడం అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. అది కాకుండా కొంచెం ఎముక కట్ చేసి లోపల ఉండే నీటి గడ్డనో కానీ లేదా చిన్న బయాప్సీ చేయాలన్నా, ఫ్రాక్చర్ అనేది ఇప్పుడు దవడలు ఇరిగాయి యాక్సిడెంట్ ఏదో ఒకటి అయ్యి, సో అవి ఫిక్స్ చేయాలన్నా వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే అది వాళ్ళ ఫేస్కి దగ్గరగా ఉండడం వల్ల అన్ని వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళ యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. సో ఇందుకని చాలా మంది ప్రిఫర్ చేయరు. కానీ మైనర్ సర్జరీ ఈజ్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద డాక్టర్ యాజ్ వెల్ as ద పేషెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఇందులో పళ్ళు తీయడం తర్వాత ఫ్రాక్చర్ రిడక్షన్ చేస్తాం, ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేస్తాం. అది కాకుండా చిన్న చిన్న నీటి గడ్డలు తీస్తాం. ఇవేవి కాకుండా ఇంకా చిన్న మత్తులో కుట్లేయడం, మెయిన్గా దెబ్బలు తాగినప్పుడు స్కిన్ కోసుకుపోయింది ఫేస్ మీద కానీ స్కాల్ప్ మీద కానీ ఎక్కడైనా స్కిన్ చీలిపోయింది అంటే కుట్లేయడం కానీ అన్ని చిన్న మత్తులో చేసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక ప్రొసీజర్స్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా పళ్ళు అన్నీ తీసేసిన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పళ్ళ సెట్ పెట్టాలంటే బోన్ ఎగుడు దిగుడుగా ఉందనుకోండి, సో దాన్ని కూడా ఓపెన్ చేసి కొంచెం అరగదీసి అది హీల్ అయ్యాక మళ్ళీ పళ్ళ సెట్ కట్టుకుంటాం. దాన్ని అల్వేప్లాస్టీ అంటాం. ఎందుకంటే బోన్ ఎగుడు దిగుడుగా అంటే సెట్ నిలవదు, సెట్ పెట్టినా అది కదులుతూ ఉంటుంది, ఉండదు, ఊడిపోతుంటుంది, ప్లస్ అక్కడ పుండు పడిపోతుంది. సో ఇలాంటివన్నీ జరగకుండా కూడా మనం చిన్న మొత్తంలో ఈ ప్రొసీజర్స్ అన్ని చేసుకోవచ్చు. పేషెంట్స్ కూడా ఇప్పుడు మందులు ఇచ్చి నొప్పి తగ్గిపోగానే టాటా బై బై, ఇంకా రారు, ఇంకా కనిపించరు, దరిదాపుల్లోనే ఉండరు. మళ్ళీ నొప్పి వస్తే తప్పితే మనం గుర్తున్నాం, తగ్గిపోతే మనకు ఫోన్ కూడా చేయరు. అదే నొప్పి తగ్గకపోతే ప్రతి పేషెంట్ కాల్ చేస్తారు వెంటనే, విత్ ఇన్ 1 day వాళ్ళకి రిజల్ట్ వెంటనే ఇమీడియట్ గా కావాలి. కాల్ చేస్తారు, విసిగిస్తారు, ఎందుకు తగ్గలేదు, ఇవన్నీ వాడడం తగ్గలేదు, మీ ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు, మీ ట్రీట్మెంట్ చేసాక తగ్గిపోవాలి, వెంటనే తగ్గిపోవాలి కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీలింగ్ టైం ఉంటుంది, అది వాళ్ళకి అర్థం కాదు. చాలా మంది పేషెంట్స్ వచ్చి వాళ్ళకి మీరు పన్ను ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఒక 3-4 daysలో నయం అయిపోయింది, నాకేమో ఇంత టైం పడుతుంది, మీరేమైనా సరిగ్గా చేయలేదా అని అంటారు. కానీ చాలా మందికి తెలియదు లైక్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అది వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటాం, పన్ను ఇన్ఫెక్షన్ వచ్చింది, వాడు మసాజ్ చేస్తాడు, జెండుబామ్ రాస్తాడు, ఏదేదో చేస్తాడు. షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది, మన ఫేస్లో కొన్ని స్పేసెస్ ఉంటాయి. ఇప్పుడు మజిల్కి స్కిన్కి మధ్యలో, బోన్కి మజిల్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, చాలా ఫైన్ గ్యాప్స్ నార్మల్గా. ఇప్పుడు లైక్ 2 పేపర్స్ మధ్యలో ఎయిర్ కానీ వాటర్ కానీ వెళ్తే, ఎందుకు మన ఫోన్ స్క్రీన్ గార్డ్ వేస్తాం కదా, స్క్రీన్ గార్డ్ వేసేటప్పుడు మధ్యలో ఎయిర్ బబుల్ వస్తే ఏమవుతుంది, అలాగే ఈ స్పేసెస్లోకి పంటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఇది ఇన్ఫెక్షన్గా ఒక దగ్గర అయిపోదుగా, స్ప్రెడ్ అవుతుందిగా. స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఈజీ యాక్సెసిబుల్ ఏరియాస్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, పస్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయినప్పుడు మన ఫేస్లో ఏమవుతుంది, దెర్ ఆర్ వైటల్ ఆర్గన్స్ అంటే కళ్ళు, బ్రీతింగ్కి ముక్కు, గొంతు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ గొంతు వాసిపోయి ఇవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు వాళ్ళు పరిగెట్టుకుంటూ ఫస్ట్ అర్జెంట్గా ఎమర్జెన్సీకో ఈఎన్టీకో ఇంకా దగ్గరకనే వెళ్తారు. వాళ్ళు యాంటీబయాటిక్స్ పెడతారు, డ్రైన్ చేస్తారు, మేబీ ఆ పసను తీస్తారు, అన్నీ చేస్తారు, కానీ ప్రాబ్లం తగ్గదుగా. ఎందుకంటే అది పన్ను నుంచి వచ్చిందిగా, పన్ను వాళ్ళు తీయరుగా. అదేదో ఫస్ట్ టైం మన దగ్గరకు వస్తే కాజే తీసేస్తాంగా. సో అంత దూరం తెచ్చుకుంటారు పేషెంట్స్. అందులో డయాబెటిక్ పేషెంట్స్ కి హీలింగ్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ, ఇది వాళ్ళకి తెలియదు అనమాట. ఈ హీలింగ్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటే చాలా మంది పేషెంట్స్ స్మోకింగ్ విషయంలో అడిక్ట్ అయిన వాళ్ళు, బేసికల్లీ మనం ఏం చెప్తాము అంటే స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు అని చెప్తాము. కానీ చాలా కాల్స్ వస్తాయి అన్నమాట మనకి పేషెంట్స్ నుంచి, మేడం ఇది హీల్ అయిపోయి ఉంటుంది, స్మోకింగ్ చేయొచ్చా నేను అని. సో అలాంటి కేసెస్లో మనము వాళ్ళకి మనకు తెలుసు లైక్ వాళ్ళు ఆ అడిక్షన్తో మనకి అలా చెప్తున్నారు అని. బట్ స్మోకింగ్ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ అండ్ లింక్ టు లంగ్ డిసీజెస్. కానీ ఈ ఓరల్ క్యాన్సర్స్ మీద, ఓరల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియదు. సో యాజ్ అ సర్జన్ వాట్ యూ సే అబౌట్ దిస్? సో స్మోకింగ్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ సోషల్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. చాలామంది దే విల్ స్టార్ట్ ఇట్ లైక్ ఇట్స్ లైక్ ఎ ఫ్యాషనబుల్ థింగ్, దే నీడ్ అటెన్షన్ అమాంగ్ దే పియర్, ఇవన్నీ అనుకుంటారు. కానీ బట్ స్మోకింగ్ ఈజ్ లైక్
it has a lot of health hazard. Compared to alcohol, in fact, smoking has a higher health hazard than alcohol. Right. I don't say alcohol is better, but దానికి కంపేర్ చేస్తే దీనికి వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ డిసీజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి. True. ఇంకా ఎర్లీగా కూడా ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళు ఎలా అంటే నేను గత 30 ఏళ్ళుగా స్మోక్ చేస్తున్నా, నాకు ఇప్పటిదాకా ఏ జబ్బులు లేవు, ఇంకా ముందు దగ్గర కూడా రావు. దే సో కాన్ఫిడెంట్. ఐ డోంట్ నో వై. నిజంగానే కొంతమంది లైఫ్ లాంగ్ స్మోక్ చేసినా దే ఆర్ హెల్దీ అండ్ హ్యాపీ. కొంతమంది జస్ట్ 1 year స్మోక్ చేసినా దే స్టార్ట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ చేంజెస్, ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఇన్ దేర్ మౌత్. సో ప్రాబ్లం ఏమైందంటే యూజువల్గా స్మోకింగ్కి ఐడియల్గా అయితే లంగ్ డిసీజ్ అనేది ఇట్స్ ఎవిడెంట్, బికాస్ స్మోక్ ఇస్ గోయింగ్ టు దేర్ లంగ్స్, ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఎయిర్వే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది మన ఎలాగో లోపల తీసుకుంటాం ఏం కాదు తెలిసినా ఆపలేరు. ఓరల్ క్యాన్సర్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పారంటే, ఓరల్ క్యాన్సర్ అనేది స్మోక్ కంటే కూడా ఆ టొబాకోని చూ చేసే వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఆ హ్యాబిట్ ఉంది. ఇంకా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ రీసెంట్లీ మెట్ ఎ పేషెంట్. షీఈస్ వెరీ యంగ్, షీ హాస్ 3 daughters, షీఈస్ వెరీ యంగ్, లుక్స్ లైక్ ఎడ్యుకేటెడ్, a little educated. So she is like, no, she did not tell me. Her husband told me she has a small habit. What is the habit? She said she'll brush her teeth with tobacco. Really? Yeah, I was shocked. I was surprised. I wondered why, how, why. She's like, I don't know. Someone told me it will be very healthy to have tobacco on your teeth after brushing. After brushing, again she brushes it with tobacco. So I told her, no, it is not safe. Just because you're not chewing it or just because you're not burning it doesn't mean it is safe. Yeah. And brushing is just, it's like inviting cancer. Yeah. So యాక్చువల్లీ బీడ్, హుక్కా, పాన్ ఇవి కూడా చాలా మంది చేస్తుంటారు. ఐవ్ సీన్ యంగ్ అడల్ట్స్ అండ్ ప్రైమ్ టీనేజర్స్ డూయింగ్ ఇట్. స్మోకింగ్ ఇస్ బీన్ నార్మలైజ్డ్. forget about teenagers, now the school kids, they're getting addicted to marijuana. Yeah. I don't know why and how they're getting access to it. అదే కాకుండా ఇప్పుడు స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కొంతమంది చెప్తారు. కొంతమంది చాలా కాన్ఫిడెంట్ గా మాకు క్యాన్సర్ రాదని చెప్తారు. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్, డాక్టర్సే చాలా మంది స్మోక్ చేస్తారు. Yeah. And they blame it on their stress. There are ways where stress can be managed, literal ways. పీపుల్ ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎక్కువ కోరుకుంటున్నారు? స్ట్రెస్ తగ్గించుకోవడానికి. సో దెన్ వై డూ యూ హ్యావ్ టు ఫైండ్ అదర్ వేస్ to get your stress levels under control? You need entertainment, you need smoking, you need drinking, you need vacations, you need everything, but still why a stress level తగ్గట్లేదు. Nobody is actually focusing on the fact that nothing of ఏవి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. యునో బికాస్ వై స్ట్రెస్ అనేది మనలో వస్తుంది. no matter how many outside factors are there, you cannot get your stress levels into control if you don't decide. Yeah, that means you're addicted to it. Yeah. And this smoking addiction అనేది ఎవరైనా సరే, ఇప్పుడు దాకా ఎవరైనా ప్రపంచం స్మోక్ అనేది సోషల్ గానే స్టార్ట్ చేస్తారు. నోబడీ ఈజ్ యాక్చువల్లీ ఒక సీక్రెట్ గా తెచ్చుకుని ఇంట్లో వెలిగించుకుని నేను ట్రై చేసి పడేస్తాను ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తేనో పబ్లిక్ తో వెళ్తున్నాము స్మోక్ చేయాలనే స్టార్ట్ చేస్తారు. క్యాన్సర్ కంటే జనాలకు తెలియని విషయం ఏంటంటే, క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్స్ ఉన్నాయని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ క్యాన్సర్ కంటే ఆ ట్రీట్మెంట్స్ ఇంకా ఎక్కువ సఫర్ చేస్తాయనే లాజిక్ వాళ్ళకి అర్థం కావట్లేదు. క్యాన్సర్ ఈజ్ నథింగ్. క్యాన్సర్ వల్ల మహా అంటే ఒక 1 year సఫర్ అవుతారు, తప్పి అని చచ్చిపోతారు. అలా ఉండదు. ఆ సఫరింగ్ ఏదైతే ఉంటుందో త్రూ అవుట్ ద డిసీజ్ కంటే కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాకుండే సఫరింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను చూసిన పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళు సఫర్ అయిన కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి క్యాన్సర్ డిసీజ్ కంటే కూడా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ పెయిన్ఫుల్ టు వాచ్ ద పేషెంట్, టు వాచ్ దేర్ అటెండర్స్. రికవర్ అవుతారు, రికవర్ అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది కదా. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరూ చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆ స్మోక్ బాక్స్ మీద ఇమేజెస్ వేసి, చాలా గ్రూసమ్ ఇమేజెస్ వేసి, ఇది మీకు మంచిది కాదు అని చెప్పినా కూడా చూస్తారు, చేస్తారు. ఇది మనకి రాదులే, ఇది మనకు కాదు కదా అనుకుంటారు. థియేటర్స్లో మూవీ స్టార్ట్ అయ్యే ప్రతిసారి యాడ్ చేస్తే ఫస్ట్లో మేబీ సీరియస్ తీసుకున్నారేమో, నౌడేస్ ఇట్ బికేమ్ ఎ జోక్. దాని సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ దే థింక్ దాన్ని కూడా మీమ్స్ చేసేసి, ట్రోల్ చేసి, ఈవెన్ ఇన్ఫాక్ట్ టీవీ షోస్లో దాన్ని కామెడీ స్కిట్స్ చేసి, స్పూఫ్ చేసి చేస్తున్నా తప్ప దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డెప్త్ ఆఫ్ ఆర్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. దెర్ వాజ్ వన్స్ ఎ రీల్ వేర్ అ వుమన్, షీఈస్ హోల్డింగ్ హర్ స్మాల్ బేబీ. She's smoking there, the baby is coughing, and still she's smoking and making a reel. God. Though she had a backlash రావచ్చు, ఏముంది, వెళ్ళి మార్చలేరు కదా, వెళ్ళి జనాల్ని మార్చలేరు. వాళ్ళకి రావాలి, జబ్బు వస్తే మారుతారు. చాలా మంది క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ స్మోక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దట్స్ హౌ మచ్ ఇట్
స్మోక్ అనేది ఒక మనిషి లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీని It will లిటరల్ destroy. Yeah. కొలాప్స్ చేసేస్తుంది. Yeah. ఎవ్రీథింగ్, దేర్ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్, ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్ ఇస్ గాన్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. Yeah. How much do you think that this rehab works? ఇప్పుడు వెళ్ళి మా వాడిని పంపించాము సెంటర్కి ఇన్ని రోజులు, వచ్చిన నెల బాగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ మొదలెట్టాడు అంటారు. దిల్ బ్లేమ్ ద సెంటర్ ఆర్ దిల్ బ్లేమ్ ద పీపుల్ హూ, డాక్టర్స్ హూ అడ్వైజ్డ్ హిమ్ టు ఆర్ గైడ్ చేసిన వాళ్ళని. సో ఎంత రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా, వాళ్ళు ఎంత కౌన్సిల్ చేసినా, ఏం చేసినా, యూ కెనాట్ ఓపెన్ ఎ పర్సన్స్ బ్రెయిన్, వాష్ ఇట్, ఇంజెక్ట్ ఇట్ విత్ ఐడియాస్ అండ్ క్లోజ్ ఇట్. Yeah. సో ఒక పర్సన్ ఎంత డిటర్మైన్డ్గా నేను ఇది ఇలాగే ఉండాలి, నేను ఇది చేయకూడదు, ఐఎమ్ డిటర్మైన్డ్ Yeah. టు హ్యావ్ దిస్, ఒక డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్న తర్వాత ఎంత కన్సిస్టెంట్గా ఫాలో అయ్యాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. Again, like when it comes to oral cancers, what are the different types of lesions we see? సో జస్ట్ బికాస్ ఎ పర్సన్ హ్యాస్ క్యాన్సర్ డజంట్ మీన్ దే హ్యావ్ సమ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ ఆర్ లైక్ ద షూర్ షార్ట్ రీజన్. ఒకవేళ అలవాటు ఉంది అంటే దానివల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్తాం. అలవాట్లు ఏమీ లేనప్పుడు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈ క్యాన్సర్ రావడానికి ముందు, ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్, మన నోరు మన రోజు చూసుకోవచ్చు కదా అద్దంలో. సో ఈజీగా ఐడెంటిఫై చేసే కొన్ని ఉంటాయి లక్షణాలు. అవి ఏంటంటే నోట్లో ఎక్కడైనా తెల్ల ప్యాచెస్ రావడం, ఎర్రగా ఎక్కడన్నా ఒక ప్యాచ్ ఉండడం, పుండ్లు ఒక 15 days అయినా తగ్గకపోవడం, ఇంకా పెరుగుతుండడం, ఏదైనా పన్ను గుచ్చుకుని పుండు పడడం, ఇట్లాంటివన్నీ. నోరు తెరుచుకోవడం తగ్గిపోవడం, బుగ్గ గట్టిపడిపోవడం, ఇట్లాంటివన్నీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఇవన్నీ కామన్గా ఎవరికి వస్తాయి అంటే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు బీటిల్ నట్ చూయింగ్ చేస్తారు, ఈ ఒక్కపడి నవ్వులుతారు, తమలపాకు నవ్వులుతారు, ఇవన్నీ వేసుకుంటారు. పాన్ నవిలే వాళ్ళు, పొగాకు నవిలే వాళ్ళు, ఎవరైనా సరే అది నవిలి కొన్నేళ్లకి, ఇప్పుడు ఇవాళ నవిలితే రేపటికి అయిపోదు. ఇప్పుడు వాళ్ళు అదే అలవాటు మానేరు అనుకో. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టార్ట్ చేసి బీటిల్ నట్ చూయింగ్, వాళ్ళ బుగ్గ గట్టి పడిపోయింది, నోరు తెరుచుకోవడం తగ్గిపోయింది, రియలైజ్ అయ్యారు, ఇంకా క్యాన్సర్గా మారలేదు లక్కీగా. సో ఆ టైంలో రియలైజ్ అయ్యి మనం గుర్తిస్తే వాడు అలవాటు మానితే నోరు తెరుచుకోవడం పెరగకపోవచ్చు, ఎందుకంటే అది గట్టి పడిపోయింది కాబట్టి. అట్లీస్ట్ అది క్యాన్సర్గా మారకుండా అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు 80% క్యాన్సర్గా మారేది 60%కి వస్తుంది. సో దాట్స్ హౌ ఎ హ్యాబిట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎ పర్సన్స్ హెల్త్. సో ఇవేవి లేకుండా క్యాన్సర్ వస్తుందంటే హెచ్ఐవి పేషెంట్స్లో క్యాన్సర్ వస్తుంది. హెచ్ఐవి పేషెంట్స్ ఆర్ ఇమ్యునాలజికలీ వీక్. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం, ఇవన్నీ అర్థం అవ్వాలంటే. సో క్యాన్సర్ అనేది ఇట్స్ జస్ట్ ఎ చేంజ్ ఇన్ ద బాడీ, ఒక మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే అనుకోని మార్పు, అక్కర్లేని మార్పు బాడీలో ఎక్కడైనా సెల్స్లో వస్తే, కణాల్లో వస్తే, ఆ కణాలు కంట్రోల్ లేకుండా పెరిగిపోతాయి, గ్రో అయిపోయి బాడీలో ఉండే అన్ని న్యూట్రియంట్స్ని, బ్లడ్ని, అన్నిటిని అవే తీసుకుంటాయి. అవి తీసుకుని ఇంకా పెరుగుతూనే ఉంటాయి, కానీ బాడీ అనేది కంట్రోల్ చేయలేదు. ఇలా ఎందుకు అవుతుందంటే మన బాడీలో ఈ క్యాన్సర్ ఫైటింగ్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిలో వీటిని తగ్గించేవి, వీటిని ఆపే సెల్స్ కూడా ఉంటాయి. ట్యూమర్స్ వచ్చి తగ్గిపోతూ కూడా ఉండొచ్చు అందరి బాడీస్లో, ఎవరికి తెలియదు, వాళ్ళకున్న ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, మరి కొంతమందికి హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ హ్యాబిట్స్లో ఉండే కెమికల్స్కి ఇవన్నీ ఆల్టర్ అయిపోతాయి, ఈ ఇమ్యూనిటీ అనేది ఆల్టర్ అవుతుంది. సో ఇమ్యూనిటీ ఆల్టర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ క్యాన్సర్ కణాలని ఈ కణాలు గుర్తించలేవు వాటిని ఫైట్ చేసి ఆపడానికి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ క్యాన్సర్ కణాలు అలాగే పెరిగి స్ప్రెడ్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇట్ విల్ బి టూ లేట్ బై ద టైమ్ ద బాడీ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ అ ట్యూమర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్యాన్సర్ కణాలు కూడా తెలివిగా వాటిని తప్పించుకుని తిరిగే మ్యూటేషన్స్ని తెచ్చుకుంటాయి. సో అలా మెటాస్టసిస్ అవుతాయి, అంటే ఒక దగ్గర పుట్టి ఇంకో దగ్గర కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది బాడీలో. ఇదే కాకుండా డయాబెటిక్స్లో ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. డయాబెటిక్ అంటే అందుకే షుగర్ అనేది ఇట్స్ లైక్ స్లో కిల్లర్ అనమాట. దాని కంట్రోల్ లేకపోయినా ఏం చేయకపోయినా దిస్ లైక్ స్లో కిల్లర్, స్లో పాయిజన్ లాగా బాడీలో ఉన్న అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేసి అన్నిటినీ వీక్ చేసేస్తుంది. దాంట్లో ఈ రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. సో ఈ షుగర్ పేషెంట్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవేవి కాకుండా ఇప్పుడు ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అంటున్నారు కదా. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, వ్యాక్సిన్ వేస్తే క్యాన్సర్ రాకుండా ఉండదు, వ్యాక్సిన్ వేసేది ఆ క్యాన్సర్ని కాజ్ చేసే ఒక ఫ్యాక్టర్ని ఆపడానికి. ఆ ఫ్యాక్టర్లో ఒకటి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని, హెచ్పివి అని ఒక వైరస్. దానిలో చాలా టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. అది కామన్, ఎంత కామన్ అంటే జస్ట్ టచ్ చేసినా అంటుకుంటుంది ఆ వైరస్. సో మనలో అందరికీ ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయి ఉంటాం, కానీ ఆ వైరస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ కొన్ని టైప్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఆ క్యాన్సర్ కాజ్ చేసే వాటిని ఆపడం కోసం వ్యాక్సినేషన్ చేస్తున్నారు. సో
పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అడుగుతారు. వస్తుంది, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ కిస్సింగ్, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ టచింగ్, దట్ కైండ్ ఆఫ్ వైరస్. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ వైరస్ ఉంటే చాలా మందికి వాట్స్ వస్తాయి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో వాట్స్ ఉంటాయి, సో వాళ్ళ ఓరల్ క్యావిటీలో వాట్స్ ఉంటాయి. ఇట్ కెన్ ఈజీలీ స్ప్రెడ్ త్రూ ద సలైవా, ఇట్ కెన్ ఈజీలీ స్ప్రెడ్ త్రూ ద మ్యూకోజా, ఇట్ కెన్ స్ప్రెడ్ బై టచ్. సో ఇవేంటంటే ఇది కూడా పర్సన్ ఇమ్యూనిటీ బాగుంటే కంట్రోల్లో ఉంటుంది. వన్స్ ఒక్కసారి వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అంటే దిస్ వైరస్ విల్ మ్యూటేట్ ద సెల్స్. ఈ వైరస్ అనేది ఆ సెల్స్ని ట్రిగ్గర్ చేసి క్యాన్సర్గా మారుతుంది. సో ఇప్పుడు అదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల ఓరల్ క్యాన్సర్ కేసెస్ కూడా తగ్గుతాయి, బికాస్ ద వైరస్కి ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది బాడీలో, సో తగ్గుతాయి. అందుకని వేయించుకోమంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పీపుల్ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. So sexually transmitted diseases are increasing. Even oral sex is linked to cancer. Yeah, exactly. So ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఆల్ వీ కెన్ డూ ఇస్ గో ఫర్ ప్రివెంటివ్ మెజర్స్, వ్యాక్సినేషన్స్, ఇంకా ఎస్టీడీస్ ప్రివెంట్ చేయడానికి ఉన్న మెజర్స్ అందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ మెనీ యాక్చువల్లీ యూజ్, బట్ స్టిల్ క్యాన్సర్ అనే పేరు వింటే భయం వేస్తే, నిజంగా భయం ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ చేతుల్లో ఉన్నవైనా వాళ్ళు అట్లీస్ట్ చేయగలగాలి. హ్యాబిట్స్ ఉంటే మానుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందుగా హైజీనిక్గా ఉండాలి. అది ఓరల్ క్యావిటీ కావచ్చు, వాళ్ళ గట్ కావచ్చు, ఏదైనా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటే గట్ హెల్త్ ఉంటుంది, వాళ్ళ ఓరల్ హెల్త్ రెజిమ్ ఏదైనా ఉంటే వాళ్ళ ఓరల్ హెల్త్ బాగుంటుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పర్సన్, వాట్ దే డిసైడ్స్ ఫర్ దెమ్, అంతే. ఇంకొకటి ఏంటి అంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెల్మెట్స్ పెట్టుకోకుండా చాలామంది బయట తిరుగుతూ ఉంటారు, విచ్చలవిడిగా తిరిగేస్తుంటారు. బట్ మేజర్ యాక్సిడెంట్ కేసెస్ అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఫేషియల్ ఇంజురీస్ అండ్ ట్రామా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మేజర్ యాక్సిడెంట్స్ అప్పుడు. సో వాట్ ఆర్ ద కామన్ కేసెస్ యూ సీ? సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా బాడీ అంతా దెబ్బలు తగులుతాయి. అవి కాకుండా ఫేషియల్ ఇంజురీస్, హెడ్ ఇంజురీ అనేది మన స్కోప్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫేషియల్ ఇంజురీని హెడ్ ఇంజురీని ప్రివెంట్ చేయడానికి హెల్మెట్స్ పెట్టమంటాం. ఎందుకంటే మిగతా అవయవాలు ఏమైనా సరే ఏదో ఒకటి చేసి కాపాడచ్చు. హెడ్ ఇంజరీ బ్రెయిన్కి ఏదైనా అయితే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నథింగ్ వీ కుడ్ డూ. అందుకని హెల్మెట్స్ పెట్టుకోమంటాం. యాక్చువల్గా ద కన్స్ట్రక్ట్ ఆఫ్ అ ఫేస్, ద ఫేషియల్ బోన్స్, ద స్కల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్. హెడ్లో ఉండే వైటల్ ఆర్గన్ బ్రెయిన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ బ్రెయిన్. సో మన ఫేషియల్ బోన్స్ అనేవి చాలా థిన్గా, చాలా సిస్టమాటిక్గా అరేంజ్ అయి ఉన్నాయి. ఇట్స్ లైక్ I don't know who created us, what created us, but it is amazing to know the facts. సో ఇప్పుడు ఒక ఇంపాక్ట్ అనేది స్ట్రైట్గా వచ్చినప్పుడు మన ఫేస్కి తగిలితే ఫస్ట్ ఆ ఫోర్స్ అనేది ఫేషియల్ బోన్స్ తీసుకుని డిసిపేట్ చేసేస్తుంది. ఆ ఫోర్స్ అనేది ఎంటైర్గా స్కల్కి, బ్రెయిన్కి వెళ్లకుండా ఈ ఫేషియల్ బోన్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి విరిగిపోతే వీటితోనే పోతుంది, బ్రెయిన్కి ఏం కాదు, బ్రెయిన్ సేఫ్గా ఉంటుంది. కానీ బ్రెయిన్కి కూడా తగిలేంత ఇంజరీ అయితే మనం ఏం చేయలేం, దట్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు వీ కమ్ ఇన్ టు ప్లే యాజ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. సో ఫేషియల్ బోన్స్ అనగానే మనకి ఈ బోన్ ఫ్రంటల్, ఈ కంటి చుట్టూ ఉండే ఎముకలు, ముక్కు, ఈ పక్కన ఉండే దవడలు, కింద దవడ, ఈ పక్కన బుగ్గలో ఉండే ఎముకలు, ఇవన్నీ వీటిలో ఏది ఇరిగినా ఫస్ట్ థింగ్ వాపు వచ్చేస్తుంది, కంటి చుట్టూ నల్లగా అయిపోతుంది, కనుగుడ్డ ఎర్రబడుతుంది. ఇవి చూడగానే ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు. ఈవెన్ దో దేర్ ఇస్ నో ఇంజరీ టు ద బ్రెయిన్, ఇవి చూడగానే ఫస్ట్ ప్యానిక్ అవుతారు. దే విల్ గో టు ఎమర్జెన్సీ. ఆబ్వియస్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఫస్ట్ థింగ్ ఇస్ దే గో టు ఎమర్జెన్సీ, ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ద డాక్టర్స్ దే మైట్ ప్రిఫర్ అస్ ఆర్ దే మైట్ ప్రిఫర్ ప్లాస్టిక్స్, దే మైట్ ప్రిఫర్ ఎనీ సర్జన్, ఎనీ అదర్ డాక్టర్ హూ ఈజ్ యాక్చువల్లీ ఓవర్లాపింగ్ విత్ అవర్ స్పెషాలిటీ. సో ఇప్పుడు ఏంటి వాళ్ళు నేసల్ బోన్ ఫ్రాక్చర్స్ చేస్తారు, maxillofacial surgeons will operate nasal bone fractures, plastic surgeons also operate nasal bone fractures. It only depends on who is available, who the patient prefers. So maximum time patient doesn't know who does what. ఎవరు వచ్చి చేసినా డాక్టర్ వచ్చి చేశారు, సర్జన్ వచ్చి చేశారు, లేదా ప్లాస్టిక్ సర్జన్ చేశారు అంటారు. ఎవరు ఏం చేసినా ప్లాస్టిక్ సర్జన్ చేశారు అంటారు. ఈవెన్ వెన్ ఐ ఆపరేట్ దే థింక్ ఐఎమ్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఐఎమ్ నాట్ ఎ ప్లాస్టిక్ సర్జన్, ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఎ maxillofacial surgeon. But I can operate on face, I can do plastic facial surgeries, any surgeries cosmetically or functionally related to the face. I am confident. It is not my scope to operate on the entire body. I will not handle a burns patient. No burns, ఒళ్ళంతా కాలిపోయి వచ్చి మొహం కాలిపోయి వచ్చినా I will not handle the patient. It is a pure plastic surgeon's case. సో ఇలాంటిది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాజ్ ఎ డాక్టర్ వీ షుడ్ నో వాట్ వీ కెన్ డూ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ.
సో చాలామంది చెవు నొప్పికి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు ఫస్ట్. కానీ చెవు నొప్పి అనేది టెంపరోమాండిబులర్ జాయింట్స్ వల్ల కూడా వస్తుంది అని చాలామందికి తెలియదు. ఈవెన్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ వల్ల కూడా అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో దీని గురించి లైక్ యూ షెడ్ సమ్ లైట్ ఆన్ దిస్. ఓకే, సో చాలామంది తెలియక నిజంగానే ఇప్పుడు ఈ టీఎంజే టెంపరోమాండిబులర్ జాయింట్ అనేది కూడా ప్రొనౌన్స్ చేయడం కష్టం కాబట్టి టీఎంజే అని పెట్టుకున్నాం. సో ఇది కూడా మన మోకాల్ జాయింట్ లాగే. మన దవడ మరి కదులుతుంది కదా, జనాలకి డౌట్ రాదేమో, నోరు కదులుతుంది, ఎలా కదులుతుంది అని ఎవరు ఆలోచించారు కదా. సో ఈ పర్టికులర్ జాయింట్ అనేది కరెక్ట్గా మన చెవి ముందే ఉంటుంది. సో ఈ జాయింట్ ప్రాబ్లం ఉన్నా చాలామంది అది నొప్పి చెవిలోకి వస్తుంది. సో చెవి నొప్పి అని అనుకుంటారు. ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ నాట్ అ మిస్టేక్. సో చెవి నొప్పి అన్నప్పుడు వాళ్ళు ఏంటి డాక్టర్కి వెళ్తే వాళ్ళు డెంటిస్ట్ దగ్గర రిఫర్ చేయడమో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ రిఫర్ చేయడమో చేస్తారు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుందంటే చాలామంది గమనించుకోరేమో, ఎవ్రీబడి హ్యాస్ దిస్. నోరు తెరిచినప్పుడు టక్ టక్ అని సౌండ్స్ వస్తాయి. ఇట్ ఈస్ లైక్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఫేషియల్ పెయిన్ రావడానికి కానీ, దవడ నొప్పి రావడానికి కానీ, నోరు తెరిచినప్పుడు సౌండ్స్ రావడం కానీ, నోరు తెరిచి మూసేటప్పుడు సౌండ్ రావడం కానీ, తెరిస్తే నొప్పి రావడం కానీ, ఇవన్నీ ఎర్లీ సైన్స్ అనమాట ఈ పర్టికులర్ టీఎంజే డిజార్డర్ అనే దానికి. సో ఇవి ఐడెంటిఫై చేసుకుని పేషెంట్కి తెలిస్తే కరెక్ట్గా అప్రోచ్ అయ్యి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ మేనేజబుల్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్. ఎందుకంటే మన జాయింట్ డిసీజ్ అనేది ఈవెన్ మోకాల్ జాయింట్స్ అయినా సరే ఫైనల్లీ జాయింట్ రిప్లేస్మెంట్ అయితే తప్పితే ఆ ప్రాబ్లం తగ్గదు. సో మనకి ఎస్పెషల్లీ ఈ టీఎంజే ప్రాబ్లంకి వచ్చేసరికి మనం అంత అగ్రెసివ్ ప్రొసీజర్స్ అడ్వైస్ చేయం. దెర్ ఆర్ అగ్రెసివ్ ప్రొసీజర్స్ బట్ వీ డోంట్ అడ్వైజ్ ఇట్ రైట్ అవే. సో ఎర్లీ స్టేజ్ని బట్టి, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి మన ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నొప్పి సౌండ్సే ఉంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని ప్రికాషన్స్ చెప్పి మేనేజ్ చేస్తాం, కొన్ని మందులు ఇచ్చి. ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయితే జాయింట్ ఇంజెక్షన్స్ చేసుకుంటాం. కొన్ని మందులు జాయింట్లోకి ఇంజెక్ట్ చేసి జాయింట్ని క్లీన్ చేసి ఫ్లష్ అవుట్ చేసి అది మేనేజబుల్ ఒక 6 months. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని. సో జాయింట్ అనగానే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. జాయింట్ అంటే ఫస్ట్ ఒకటి కింద ఎముక, పై ఎముక, ఈ 2 కాన్సెప్ట్స్. ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న మెత్తటి డిస్క్. మోకాల్లో కూడా అంతే ఉంటుంది. ప్రతి జాయింట్లో ఆ డిస్క్ అలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఈ బోను రాసుకోకుండా మధ్యలో కుషనింగ్ ఎఫెక్ట్ కోసం ఒక కార్టిలేజ్ డిస్క్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ అగ్రెసివ్గా చేయాలన్నా లేదా ఇంజెక్షన్స్ చేసినా తగ్గకపోయినా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అంటే టెస్ట్లు స్కాన్స్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఇది అరిగిపోతుందా, ఈ డిస్క్ అనేది కదలడం సరిగ్గా కదలట్లేదా, లేదా డిస్క్ అరిగిపోయిందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి చూస్తాం. చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. డిస్క్ ఇష్యూస్ ఉంటే డిస్క్కి సంబంధించిన సర్జరీస్ చేస్తాం. డిస్క్ ఇష్యూస్ కాదు అంటే పర్టికులర్ జాయింట్కి ఉండే బోన్స్కి సంబంధించిన సర్జరీస్ ఉంటాయి. ఇవేవి కాకుండా నోరు తెరవడానికి మూయడానికి ఇబ్బందులు ఉన్నాయి, జాయింట్ స్లిప్ అయిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే నోరు తెరుస్తారు అలాగే ఉండిపోతుంది, ముయ్యలేరు. ఆ టైంలో వాళ్ళు ప్యానిక్ అవుతారు. బేసికల్లీ ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఇష్యూ, చాలామందికి జరుగుతుంటుంది. సడన్గా అది ఎందుకు అవుతుందంటే గబ్బాలను ఎప్పుడైనా ఎక్స్టెన్సివ్గా నోరు తెరిచేసినప్పుడు ఈ జాయింట్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి షోల్డర్ డిస్లాడ్జ్ అయింది, డిస్లొకేట్ అయిందని చెప్పుకుంటారు, కామన్గా అలవాటు కదా, భుజం జారింది అని చెప్పి. అలాగే దవడ జారింది అనుకోవాలి. సో అది బయటకు వచ్చేసినప్పుడు నోరు ముయ్యలేరు, ఎందుకంటే బయటకు వచ్చి ఇక్కడ ఎముక ఇరుక్కుపోతుంది, దవడ వెనక్కి వెళ్ళదు, అలాగే ఉండిపోతుంది, నొప్పి వస్తుంది, వాళ్ళు కంగారు పడతారు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది చాలా చిన్న ప్రొసీజర్. దవడని ప్రెస్ చేసి వెనక్కి మళ్ళీ పొజిషన్లో పెట్టి బ్యాండేజ్ వేస్తాం ఒక 24 hours ఉంచమని. సో అప్పుడు మళ్ళీ అది కొంచెం రిజాల్వ్ అయ్యి తగ్గుతుంది పెయిన్ అవన్నీ. కొంతమందికి ఏమవుద్దంటే ఈ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా వస్తుంది వయసు పెరిగే కొద్దీ, ఎస్పెషల్లీ పళ్ళు లేని వాళ్ళల్లో, వయసు పెరిగే వాళ్ళలో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం చూస్తాం. ఈజీగా జారిపోతుంది దవడ, ఊరికే జారిపోతుంది. కొంతమంది అయితే వాళ్ళంతా వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇట్లా పెద్దవాళ్ళు నేను చూసా, ముసలి వాళ్ళు దవడ జారిపోతే ఇలా పెట్టేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇట్ ఈస్ లైక్ ఎ కామన్ థింగ్, ఇట్లా షోల్డర్ బిగించేసుకొని వెళ్ళిపోయినట్టు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే ఈ జాయింట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, జాయింట్ డిస్క్ కానీ లేదా మజిల్స్ కానీ వీక్ అయినప్పుడు, జాయింట్ని హోల్డ్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ పర్టికులర్ టీఎంజేకి సంబంధించి ఇవే కాకుండా ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి. చాలా అంటే లిటరలీ వాటికి వచ్చే పాథాలజీస్ ఉంటాయి. దానికి వచ్చే ఆర్థరైటిస్ అంటాం కదా, ఆర్థరైటిస్ కూడా వస్తుంది టీఎంజేకి. సో కొంతమందికి జనరల్ ఆర్థరైటిస్ ఉంటే లాస్ట్ ఇది ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఎర్లీగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టీఎంజే పెయిన్ కానీ ఈ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్. నేను ఇందాక చెప్పాను కదా, న్యూట్రిషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెన్స్డ్ డైట్, ఇవన్నీ ఫాలో అయితే కొంచెం వరకు కాంపెన్సేట్ చేసుకోగలుగుతాం.
రెస్ట్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటే కూడా ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మజిల్స్ అన్ని టెన్స్ అయిపోతాయి బాడీలో. ఈ టెన్స్ అయిన మజిల్స్లో మన దవడ కదలడానికి యూజ్ అయ్యే మజిల్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా టెన్స్ అయిపోయినప్పుడు నిద్రలో కానీ ఎప్పుడైనా మనకు తెలియకుండానే క్లెంచ్ చేసేస్తాం టీత్, అంటే గట్టిగా బిగించేస్తాం. బిగించినప్పుడు ఈ ప్రెషర్ అంతా వెళ్ళి జాయింట్ మీద పడుతుంది. సో జాయింట్ ప్రాబ్లం వస్తుంది. అదే కాకుండా ఇదంతా పెయిన్ వస్తాయి, మజిల్స్ అన్ని పళ్ళు అరిగిపోతాయి, సివియర్ పెయిన్ వస్తుంది, అది ఇంకా క్రానిక్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలిస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది, టైంకి ట్రీట్మెంట్ వస్తుంది, అన్నీ జరుగుతాయి. సో ఇదే కాకుండా ఇప్పుడు వీటికి మనం ట్రీట్మెంట్స్ అంటే చెప్పాను కదా, ఫస్టే సర్జరీ చేయం, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఏజ్ని బట్టి పేషెంట్ ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకైతే మరీ ముసలాళ్ళకి సర్జరీ అక్కర్లేదు. అది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బాడీ ఈజ్ లైక్ డెబిలిటేటింగ్ కండిషన్కి వెళ్తూ ఉంటుంది స్లోగా ఏజింగ్ ప్రాసెస్లో. యంగ్ పీపుల్లో లైక్ యంగ్ పీపుల్లో కూడా సర్జరీ చేయం. మిడిల్ ఏజ్ పీపుల్లో ఇంకా మరీ ఈ ప్రొసీజర్స్ వేటికి తగ్గకపోతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా కాంప్రమైజ్ అయితే తప్పితే సర్జరీ అడ్వైస్ చేయం టీఎంజే ప్రాబ్లమ్స్కి. సో చాలామందికి అసలు ఫస్ట్ ఈ దవడ ఏంటి, ఈ దవడ ఎలా కదులుతుంది, ఈ జాయింట్ ఎక్కడ ఉంది, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిస్తే దే విల్ నో దట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఏదో టక్ టక్ అని సౌండ్స్ వస్తే ఏముందిలే అని వెళ్ళిపోతుంటారు. ఆవులు ఏం చేస్తారు, చాలా గట్టిగా కొంతమంది వాళ్ళ దవడ ఎప్పుడు స్లిప్ అయిపోతుందో కూడా తెలీదు, నొప్పి వస్తుంది అయినా పట్టించుకోరాదు తెలియ అనుకుంటారు. సో ఇట్ ఈస్ లైక్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ద మోస్ట్ అబ్యూస్డ్ పార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ ఈస్ దర్ మౌత్ అండ్ దేర్ జాస్. వాగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు, అంతే కదా. సో ఆ జాయింట్ ఎంత స్ట్రెయిన్ అవుతుంది. ఎవ్రీథింగ్ గోస్ త్రూ యువర్ మౌత్. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ ఇగ్నోర్డ్ పార్ట్ అది. ఇంకా చాలా మంది మేనరిజం లాగా స్పిట్ చేసేస్తుంటారు రోడ్ మీద. బట్ ఈ సెలైవా అనేది ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ ఓరల్ క్యావిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలైవా అంటే అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా చాలామందికి తెలియదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. అనేది ఎక్కడి నుంచి వస్తుందో చాలామందికి తెలియదు. కొంతమంది పెద్దవాళ్ళే, కొంతమంది వాళ్ళు మన గొంతులోంచి వస్తుందనో లేదా పొట్టలో అదొక పదార్థం లాగా ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా వస్తుంది అనే కాన్సెప్ట్లో ఉన్నారు, కానీ ఎవరు దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయరు. సో ఈ సెలైవా అనేది మన ఓరల్ క్యావిటీలో, మన బాడీలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అనేది జస్ట్ వాటర్ కాదు. సో ఈ అనేది నోట్లో ఉండడం వల్ల ఫస్ట్ ఇనీషియల్ బెనిఫిట్స్ వచ్చి నోరు ఎండిపోదు, నోట్లో ఉండే చర్మం అంతా హెల్తీగా ఉంటుంది. సెకండ్ థింగ్, పళ్ళు పుచ్చిపోవు. ఎందుకంటే అనేది ఉమ్ములో కూడా మనకి రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. సో నోట్లో ఉండే బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ సెలైవా అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. సో ఈ పర్టికులర్ సెలైవా అనేది ఎప్పుడైతే స్పిట్ చేసేస్తున్నామో నువ్వు దాన్ని వదిలేస్తున్నావు, యు ఆర్ లెటింగ్ ఇట్ అవుట్. నోట్ డ్రై అయిపోతుంది. నీకు నోట్లో సెలైవా తగ్గగానే బ్యాక్టీరియల్ గ్రోత్ పెరుగుతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగితే పళ్ళు పుచ్చిపోవడం నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. సో సెలైవా హ్యాస్ ఎ రోల్ ఇన్ దాట్. అది కాకుండా వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇస్ డైజెషన్. మనం తిన్న ఆహారం ఏదైనా నోట్లోంచి అరగడం స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే ఈ సెలైవాలో ఉమ్ములో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అరగడానికి, ఫుడ్ని అరగదీసే ఎంజైమ్స్. ఇవన్నీ కాకుండా చెప్పే కదా, మాట్లాడడానికి కూడా ఉమ్ము కావాలి. నోరు ఎండిపోతే మాట సరిగ్గా రాదు, క్లారిటీ ఉండదు, స్మూత్గా కదలవు, ఫ్రిక్షన్ ఉంటుంది కదా, లైక్ సర్ఫేస్ రాసుకున్నప్పుడు మంట రావడం ఇవన్నీ. సో ఉమ్ము లేకపోతే అవి కూడా వస్తాయి, ఫ్రిక్షనల్ ఇష్యూస్ అవన్నీ. సో ఇవి కాకుండా అసలు చాలామందికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అన్నాను కదా. సో ఫస్ట్ థింగ్, అనేది మన బాడీలో 3 మేజర్ గ్లాండ్స్ ఉంటాయి, ఫేస్లోనే ఉంటాయి అవి, చెవి ముందు, దవడ కింద. సో ఈ 3 గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ 3టికి సంబంధించిన జబ్బులు ఏమొచ్చినా ఈ ప్రొడక్షన్ అనేది ఆల్టర్ అవుతుంది. వాపులు వస్తాయి, నొప్పి వస్తుంది, వాటిలో రాళ్ళు వస్తాయి. కిడ్నీ స్టోన్స్ లాగే ఈ గ్రంథుల్లో కూడా రాళ్ళు వస్తాయి కొంతమందికి. ఆ రాళ్ళు ఫామ్ అవ్వడం, ట్యూమర్స్ రావడం, వాటిలో సిస్టులు అంటే నీటి గడ్డలు రావడం, ఇట్లాంటి ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు గావద బిళ్ళలు అంటారు కదా, మమ్స్. సో చిన్నపిల్లల్లో కామన్గా వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ అది. సో అదేంటంటే ఈ గ్రంథికే వస్తుంది, బొగ్గ వాసింది అంటారు కానీ అది గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్. సో ఏం తిన్నా నొప్పి వస్తుంది. ఇప్పుడు మనం నోట్లో ఏదైనా పెట్టుకోగానే, పుల్లటిది పెట్టుకోగానే ఎవరైనా జిమ్ అంటది. సో అది మన గ్రంథి రెస్పాండ్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం. సో దట్ ఈస్ ద సింబల్ దట్ గ్లాండ్స్ బాగా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ కూడా వస్తుంది, కొన్నిసార్లు నాలుగు కింద నుంచి ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ నోట్లో బుగ్గలోనూ నాలుగు కింద ఓపెన్ అవుతాయి, అక్కడ నుంచి వస్తుంది. ఇవి కాకుండా నోరంతా కూడా స్కాటర్ అయి ఉంటాయి గ్రంథులు, బుగ్గ మీద, అంగిల్లో, అట్లంతా ప్యాలెట్లో స్కాటర్ అయి ఉంటాయి, చిన్న చిన్న మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అంటాం. సో ఇవన్నీ మన నోటిని డ్రై అవ్వకుండా, నోట్లో ఉండే బ్యాక్టీరియా ఎక్సెస్గా అయిపోకుండా కంట్రోల్ చేయడానికి
ప్లే చేస్తాయి ఒక రోల్. చాలామంది తెలియక స్పిట్ చేస్తారు, కానీ స్పిట్టింగ్ సలైవా ఈజ్ నాట్ హెల్దీ. ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఇట్ విల్ డిహైడ్రేట్, ఇట్ విల్ ఆల్టర్ ద హోమియోస్టాసిస్ ఆల్సో. రైట్. ఈ అవేర్నెస్ అనేది చాలా ఉండాలి. బికాస్ డెంటిస్ట్రీ రాను రాను ఎట్లా అయిపోతుంది అని అంటే, మీరు ఇందాక చెప్పినట్టు స్పెషాలిటీస్ తెలియదు ఫస్ట్, తర్వాత అసలు జనరల్ డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఈ స్పెషాలిటీస్ ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ లైక్ ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే విల్ సే వాట్ ఈస్ యువర్ ట్రీట్మెంట్ అండ్ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు డైవర్ట్ చేస్తారు. ద సేమ్ రోల్ ద జనరల్ డెంటిస్ట్ డూ, అండ్ వాళ్ళు దే విల్ డైవర్ట్ టు అదర్ స్పెషాలిటీస్. దట్ షుడ్ బీ ద రోల్ ఆఫ్ అ జనరల్ డెంటిస్ట్ అండ్ ది అదర్ కన్సల్టెంట్స్. ఇప్పుడు మీరు ఓఎంఎఫ్ఎస్ కాబట్టి మీకు సర్జికల్ కేసెస్ ఏమన్నా వచ్చినా మిమ్మల్ని కన్సల్టెంట్గా పిలవడము, ఇవన్నీ జనరల్గా మనకి తెలుసు. యాజ్ ఎ డెంటిస్ట్ వీ నో లైక్ హౌ వీల్ ఆపరేట్ అని, కానీ ఇవన్నీ జనాలకి అసలు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ యశస్విని ఫర్ హ్యావింగ్ మీ హియర్. And that was such a powerful conversation with Dr. Meghna. And thank you so much for tuning in. If you found this episode valuable, don't forget to subscribe and share Dual Take with someone who needs to hear this. Until next time, stay aware, stay informed.